కౌసల్య గారు ఇప్పటిదాకా రాజ్మా ప్యాటీస్ తయారు చేసే విధానం చూపించారు. ఇప్పుడు కోకమ్ ట్విస్ట్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకేమ్మా, కోకమ్ జ్యూస్, ఐస్ క్యూబ్స్, రూహ్జా, నిమ్మకాయ. అయితే కోకమ్ అనేది ఏంటంటే చింతపండులాగా ఉంటుంది. యూజువల్గా మహారాష్ట్ర, గోవా ఇలాంటి చోట్ల కోకమ్ ఎక్కువ దొరుకుతుంది. ఏమంటారంటే బాడీకి చాలా చలవ చేస్తుంది కోకమ్ తాగితే అని చెప్పేసి మహారాష్ట్రియన్స్ ఇది ఎక్కువగా జ్యూస్లా చేసుకొని తాగుతారు. ఈ జ్యూస్ రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఆ కోకమ్ అనేవి మన చింతపండు బదులు మన సాంబార్లో వాటిలో కూడా వేసుకుని వండుకోవచ్చు. అంటే పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఇందులో అంటే షుగర్స్ ఇలా కలిసింది కాబట్టి ఇది కొంచెం తీయగా ఉంటుంది. యూజువల్గా ఏం చెప్తారంటే కోకమ్ అని ఒక నైఫ్ ఇవ్వరా. కోకమ్ యూజువల్గా ఏంటంటే మనకి బాడీకి కూల్ ఎఫెక్ట్ ఇస్తుంది. తర్వాత ఇది ఎక్కువగా మనకి సమ్మర్ సీజన్లో వాటిల్లో తాగడానికి చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను తయారు చేసే దాంట్లో ఏంటంటే ఇంకా దీంట్లో బార్లీ అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నిమ్మరసం తీసుకున్నాను, అయితే రూఅబ్జా కూడా తీసుకున్నాను. రూఅబ్జాలోని మనం వేసుకుంటున్నాం, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఒకటి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రూఅబ్జా కూడా తీసుకున్నాం. ఆ రూఅబ్జాలో ఏంటంటే కలర్కి బాగుంటుంది, తర్వాత ఇట్స్ వెరీ టేస్టీ అనమాట. ఏ జ్యూస్ మనం తయారు చేసుకున్నా సమ్మర్ వింటర్ యూజువల్గా ఏంటంటే మన దేశంలో మనం విత్ బ్రేక్ఫాస్ట్ జ్యూసెస్ మనం తాగం. మనం పై దేశాల్లో చూస్తాం ఏంటంటే బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక జ్యూస్ యూజువల్గా తాగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కోకమ్ జ్యూస్ పెట్టుకున్నాము, రూఅబ్జా కూడా పెట్టుకున్నాం కదా. ఫస్ట్ నేను కోకమ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది థిక్ సిరప్ లాగా ఉంటుంది. దీంట్లో కూడా కలర్ఫుల్గా కలర్ ఉన్నది కాబట్టి ఈ కోకమ్ జ్యూస్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నేను ఏంటంటే రూఅబ్జా తీసుకున్నాను. ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది. రూఅబ్జా యూజువల్గా చాలా చక్కటి డ్రింక్ ఇది, అందుకే ఇక్కడ నేను షుగర్ ఇంకేమి యాడ్ చేయట్లేదు. ఇవే తీయగా ఉంటాయి కాబట్టి ఈ రెండు మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఇందులో కొంచెం నేను వాటర్ వేసుకుంటున్నాను. ఈ మూడు కలిసి కొంచెం బ్లెండ్ చేస్తాను. చక్కటి నిమ్మకాయ కూడా ఉన్నది కాబట్టి మనకి చాలా చక్కగా అనిపిస్తుంది తాగడానికి. అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి. ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని మనం ఏంటంటే 2 గ్లాసెస్ తీసుకుందాం. ఇక్కడ ఇంకా ఈ గ్లాసెస్ ఇచ్చండి. ఇక్కడ లెమన్ మనం యూజ్ చేసుకోవచ్చా, అదర్వైజ్ యూజ్ చేయకపోయినా పర్లేదు? లెమన్ ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిదని చెప్పేసి ఇక్కడ నేను లెమన్ తీసుకున్నాను. లెమన్ యూజ్ చేసుకుంటే మంచిది బాడీకి కూడాను, సిట్రస్ ఫ్రూట్ కాబట్టి. ఇక్కడ ట్విస్ట్ అని అంటే 3 రకాల అన్ని ఐటమ్స్ మనం చాలా వేసుకుంటున్నాం. ఇక్కడ రూఅబ్జా వేసుకున్నాము, అలాగే మనకి కోకమ్ వేసుకున్నాము. ఐస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ ఐస్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా చిల్డ్గా ఉంటుంది, తాగేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందుకని తర్వాత ఇది మెల్ట్ అవుతున్న కొద్దీ టేస్ట్ బాగా పెరుగుతుంది. అందుకే ఈ విధంగా మనం తయారు చేస్తున్నది. ఇక్కడ ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాం. ఓకే మౌనిక, ఇక్కడ ఐస్ వేసాం కాబట్టి ఇప్పుడు దీని మీద ఐస్ మీదే వేస్తున్నాను ఇక్కడ నేను. చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఇలాంటివి. తర్వాత మనం ఏదైనా కొంచెం హెల్త్ పరంగా చూసుకొని చేసే హెల్దీ ఐటమ్ అనుకొని మనం తయారు చేసుకున్నాం అనుకోండి. డ్రింక్స్ ఇలా కూల్ డ్రింక్స్ ఏం తయారు చేసుకున్నాం ఆర్టిఫిషియల్గా కాకుండా ఇంట్లో న్యాచురల్గా మనకి దొరికేవి, అలా మ్యాంగోస్ ఇలాంటి వీటితో మనం ఎక్కువ తయారు చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా చాలా చక్కగా ఉంటుంది. ఈ కోకమ్ ట్విస్ట్ మీరు తాగి చూడండి ఎలా ఉంటుందో. ఓకే మౌనిక, ట్రై చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది. ఇట్స్ డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది. కుకుమ్ అంటే నిజంగా అలాంటి ఫ్లేవర్లో అలా డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.
సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో చాలామంది ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఇలా ఈజీ మెథడ్లో తయారు చేసుకోండి. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో కౌసల్య గారు మనకి రాజ్మా ప్యాటీస్ కుకమ్ ట్విస్ట్ని చూపించారు కదా. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. కీప్ వాచింగ్ ఇండియన్ కలర్స్. మీ ఇంటి గుమ్మగుమ్మలకి తిరిగి స్వాగతం. ఈరోజు మీ ఇంటి గుమ్మగుమ్మల్లో ఎలాంటి స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నాను? దాల్ మఖానీ. దాల్ మఖానీ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే, దాల్ మఖానీకి కావాల్సినటువంటి పదార్థాలు మినువులు, టమాటో ప్యూరీ, క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. కౌసల్య గారు దాల్ మఖాన్ తయారు చేసే విధానం చూపించండి. ఓకేనమ్మా, ఇది ఓన్లీ ఏంటంటే మినువులు ఉంటాయి కదా, అవి నానవేసేసి చక్కగా బాయిల్ చేసి మనం పెట్టుకున్నాం ఇక్కడ. అయితే ఇదేంటంటే ఒక రకమైన రిచ్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే మఖానీ అనగానే దాంట్లో క్రీమ్ ఎక్కువ మనం వేస్తాం కాబట్టి. ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను దాల్ మఖానీలో. కొన్ని రెస్టారెంట్ స్టైల్ చేస్తారు, కొన్ని మాటలు ఇంట్లో చేసే పద్ధతిలో చేస్తాము. నేను చేస్తున్న దాల్ మఖానీ అంత కాంప్లికేటెడ్ కాదు, ఇట్స్ వెరీ సింపుల్ కానీ టేస్టీగా ఉంటుంది చాలా. ఇది యూజువల్గా ఏంటంటే మనకి రోటీకి వాటికి చాలా బాగా వెళ్తుంది. అయితే ఇప్పుడు టమాటో ప్యూరీ వేసే ముందర నేను మళ్ళీ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. పేస్ట్ వేస్తున్నాను, ఇది బాగా వేయించుతున్నాను. ఇది వేగుతూ ఉంటే నెక్స్ట్ టమాటో ప్యూరీ ఇందులో వేస్తున్నాను. ఓకే అమ్మా, అల్లం వెల్లిపాయ పేస్ట్లోని టమాటో ప్యూరీ కూడా వేసాను. ఇప్పుడు యాజ్ యూజువల్గా నేను దీంట్లో కారం అకార్డింగ్ టు మన క్వాంటిటీ బట్టి, పసుపు, గరం మసాలా టీ స్పూనే వేస్తున్నాను. ఇలా వేసి మనం కలుపుతాం. టమాటో గ్రైండ్ చేసిన పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా వేసాం. ఇంకా మూడు బాగా వేయిస్తున్నాం. ఇది బాగా మరి విపరీతంగా ఆయిల్ మనం వేయక్కర్లేదు. ఉప్పు తగినంత, వేస్తాం. ఇదేంటంటే అన్నీ వేసేసి మిక్స్ చేసి బాగా ఉడకబెడతాం. ఇది ఫ్రై చేస్తున్నాం. ఇది ఏంటంటే కొంతమంది ఏంటంటే రాజ్మా కూడా మిక్స్ చేస్తారు, దాల్ మఖానీలు ఇలాగ కూడా తయారు చేస్తారు. ఓన్లీ మినువులు బాగా నానేసేసుకొని ఇది బాగా నానబెట్టి బాగా ఉడకబెట్టాను నేను. ఉడకబెట్టి ఇందులో వేస్తున్నాను. ఈ మఖానీ ఏంటంటే టేస్ట్ చాలా బాగా రావడానికి దీంట్లో మిల్క్, క్రీమ్ ఎక్కువ వేస్తాం. మిల్క్ కూడా వేస్తున్నాం. మిల్క్ కూడా మనం వేస్తున్నాం. మిల్క్ కూడా వేస్తాం. ఇప్పుడు క్రీమీగా మీకు చూడడానికి తెలుస్తుంది ఎలా టెక్స్చరు. ఇప్పుడు ఇందులోని మనం ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తోటి ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ వేసుకున్నాం. ఈ టమాటో ప్యూరీ తోటి బాగా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాం. ఈ మిల్క్ తోటి బాగా బాయిల్ చేస్తున్నాం. ఇదేంటంటే బాగా సైడ్స్ అంతా వచ్చినట్టు చక్కగా బాయిల్ అయిపోయి
రెడీ అయిపోతుంది. దీంతో పాటు మనం చక్కగా ఫ్రై చేసేసిన తర్వాత బాగా ఇది వేగిపోవాలి. ఇది వేగిపోయాక అందులో ఉన్నటువంటి టమాటో, అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలి. ఇది యూజువల్గా ఏంటంటే వెరీ టేస్టీ డిష్ అండ్ వెరీ ఫేమస్. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మక్కని అంటే క్రీమ్ వేస్తాం. ఆ క్రీమ్ వల్ల ఏంటంటే చాలా రిచ్ టేస్ట్ వస్తుంది. యూజువల్గా రెస్టారెంట్స్లో ఎక్కువ మంది దాల్ మఖని ఎక్కువ ఆర్డర్ చేసుకుంటారు. అంటే మామూలు పప్పుల కన్నా ఇందులో టేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే క్రీమ్, పాలు ఇవన్నీ పడడం వల్ల క్రీమ్ పాలు వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది. అందుకని ఇవన్నీ వేస్తున్నాం. ఇది ఇలా చక్కగా బాగా ఉడికిపోతున్నది. ఈ మసాలా అంతా బాగా మంచి ఫ్లేవర్ వచ్చిందాక వేయించుకోవాలి. వేయించిన తర్వాత స్లోగా మనకి ఈ మినువులు ఉడకపెట్టినటువంటి మినువులు నానవేసి ఉడకపెట్టుకోవాలి. అప్పుడే ఇలాగా మెత్తగా అవుతాయి. ఉడకబెట్టేసుకున్నాం. ఉడకబెట్టిన మినువుల్ని నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా దీంతో మసాలా తగిలిన తర్వాత కొంచెం వాటర్ వేయండి. కొంచెం వాటర్ పోయారా, కొంచెం దాంట్లో ములిగినంత వాటర్, అంతే చాలు. ఇప్పుడు వాటర్తో పాటు ఇది బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా పడతాయి. క్రీమ్ మనం ముందు వేయట్లేదు, లాస్ట్ దించే ముందు క్రీమ్ వేస్తాం. తగులుతుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, బయట అవైలబుల్ ఉంటుంది. మన ఇంట్లో కూడా మనం మీగడ ఉంటుంది కదా, దాంతో మనం ఇలాగ ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకొని ఇలాగ మన వీటిల్లోని తర్వాత ఫ్రూట్ సలాడ్స్లో అన్నిట్లో మనం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీ ఇంటి గుమగుమల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి గుమగుమలు. సో ఇలాంటి వంటకాలు చేస్తూ ఉంటారా మీరు? డెఫినెట్ అమ్మా. సో క్రీమీ ఐటమ్ ఇందులో తగ్గడం వల్ల ఇది చాలా రిచ్ టేస్ట్ వస్తుంది. రెగ్యులర్గా మన ఇంట్లో తయారు చేసుకున్న ఐటమ్స్కి మరీ ఎక్కువ రిచ్ టేస్ట్ ఉన్నవి, క్రీములు ఉన్నవి ఎక్కువ చేసుకోం. పార్టీ ఫంక్షన్స్ అప్పటికి ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి. రెస్టారెంట్ ఫుడ్ అంటే ఇట్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వేసే ఐటమ్స్లో అన్నిట్లోని చాలా చక్కటి ఐటమ్స్ వేస్తారు. అందుకే ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్టారెంట్ ఫుడ్. ఇంట్లో తయారు చేసుకున్నవి ఏంటంటే మనం కొంచెం క్యాలరీస్ కాన్షియస్గా చూస్తాం. ఎంత ప్రోటీన్ ఉందా, ఫైబర్ ఉందా, కాల్షియం ఉందా, ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి మనం హెల్త్ పరంగా చూసుకుంటాం. బయటికి వెళ్ళి తినేటప్పుడు ఏంటంటే మనం యూజువల్గా ఏంటంటే టేస్ట్, మెయిన్ టేస్ట్ అండ్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఏదైనా కర్రీ తీసుకొని రెస్టారెంట్లో కూర్చున్నాం అనుకుంటే వాళ్ళ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. దాని ప్రజెంటేషన్ బాగున్నది అంటే న్యాచురల్గా మనకి తినాలనిపిస్తుంది. ఇప్పుడు దోశ మన ఇంట్లో మామూలుగా వేసుకునే దోశకి ఇలాగ మనగా ఫోల్డ్ చేసిన దోశకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే తీరు బట్టి, ప్రజెంటేషన్ బట్టి ఆ ఫుడ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో చిన్నపిల్లలు కూడా క్రీమీ ఐటమ్స్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో ఇందులో క్రీమ్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా తినాలని బాగా అనిపిస్తుంది. సో మీరు ఇంట్లో చేస్తూ ఉంటారా ఇలాంటివి? డెఫినెట్గా చేస్తాను. అదే చెప్తున్నాను కదమ్మా, వన్స్ ఇన్ ఎవర్ పిల్లలు ఎవరైనా వచ్చినా పార్టీ ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువగా చేస్తాము. సో డైలీ చేయాలంటే కొంచెం ట్రబుల్, కానీ పార్టీ ఫంక్షన్స్లో అది డైలీ ట్రబుల్ కాదు, కానీ మరి క్యాలరీస్ ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఇంత ఫ్యాటీ ఫుడ్ తిన్నామంటే మనం మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అందుకని కొంచెం చూసుకొని తినాలి కదా. సో ఇది బాగా ఉడకాలి. ఎందుకంటే దాంట్లో వేసినటువంటి స్పైసెస్ అన్ని చక్కగా పట్టాలి, అప్పుడే టేస్ట్గా అనిపిస్తుంది. కానీ అందుకని ఈ విధంగా మనం బాగా ఉడకబెట్టి దీని తర్వాత దీని మీద మనం ఏదైనా పుదీనా, కొత్తిమీర అలాంటివి గార్నిషింగ్కి వేసుకోవచ్చు. అంటే బాగా ఉడుకుతున్నది కదా, దీన్ని మనం ఇంకా
మెత్తగా ఆల్రెడీ అయిపోయి ఉంటాయి, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఉడికిన శనగలు. కానీ మరి పలుచగా కాకుండా థిక్నెస్ రావాలి, ఎక్కువ నీళ్ళగా కాకుండా దీంట్లో బ్లెండ్ అయిపోవాలి, అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను బాగా ఎక్కువగా దగ్గర పండిస్తున్నాను. ఇది యాక్చువల్గా దాల్ మాదిరిగా ఉంటుంది. దాల్ మఖానీ అంటే దాల్ అండ్ మక్కన్ అంటే క్రీమ్ రెండు కలుపుతాయి కాబట్టి దీన్ని దాల్ మఖానీ అంటారు. కానీ అలాగా గట్టిగా పల్చగా ఒకవైపు నీరులాగా ఒకవైపు దాల్లాగా ఉండదు. ఇది మొత్తం కలిసిపోయి ఉంటుంది. గ్రేవీ టైప్లో మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. చపాతీతోటి చాలా బాగుంటుంది తినడానికి. ఇంకా కాసేపు ఇందులో వాటర్ ఉంది కదమ్మా, ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడిపోవాలి, ఉడకబెట్టాలి. ఈ క్రీమ్ని కూడా దాంట్లో మనం లాస్ట్కి కలిపిస్తాము. చపాతీ తినేటప్పుడు కూడా గ్రేవీ టైప్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇది చపాతీకే బాగుంటుంది, నాన్ అండ్ తందూరి రొట్టెలు వాటికి ఎక్కువగా బాగుంటుంది ప్రిఫరబుల్లీ. ఇప్పుడు ఇది తయారైపోయిన దాంట్లోని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయినట్టు మనం చూసుకోవాలి. అండ్ ఇది కూడా చాలా హెల్త్కి చాలా ఇది, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ అండ్ ప్లస్ ఫైబర్ కూడా ఉంటుంది దీంట్లోని. ఎందుకు అంటే మనం వేసుకున్నటువంటి మెనూల్లోని పొట్టు తీసి పెట్టాం కాబట్టి దీంట్లో చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని రిచ్ టేస్ట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా ప్లస్ ఏంటంటే ఈ క్రీమ్ అన్నవి అవన్నీ ఏంటి ఎడిషనల్గా కొన్ని రెసిపీస్ కంపల్సరీగా కొన్ని విధాలుగా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసేయండి. కడాయి ఓకే మౌనిక ఆల్రెడీ తయారైపోయిన దాంట్లోని ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్ నేను దీని మీద వేస్తున్నాను. నేను కర్రీ కాకుండా పైనుంచి క్రీమ్ చేంజ్ అవుతుంది. బాగా మిక్స్ చేసి క్రీమీగా ఉండే దాని మీద కొంచెం కొత్తిమీర అన్నీ వేసి సర్వ్ చేసుకుంటే ఆ క్రీమ్ టేస్ట్తో పాటు ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు పైన మనం కొంచెం గార్నిష్ కొత్తిమీర వేస్తాం. తర్వాత మీకు ఈ మెనూలు కొంచెం కనిపించేటట్టు ఇది కొంచెం సేపు అయ్యేటప్పటికి చల్లగా అయ్యాక మీకు ఇవి ఇంకా దగ్గర పడిపోతుంది. ఈ మాదిరిగా దాల్ మఖానీ తయారు చేసుకుంటాం. మీకు కూడా ఒక డిష్లోకి సర్వింగ్ తీసుకుంటున్నాను నేను. టేస్ట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది చేసేది ఎలా ఉన్నది అనేది. చాలా మంచిది కాబట్టి ఇలాంటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే హెల్తీగా ఉంటారు అందరూ. ఓకే మౌనిక, ఆల్రెడీ దాల్ మఖానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది టేస్ట్ చేసి చూడండి, చాలా హాట్గా ఉంది. వేడిగా ఉంది చాలా. చాలా సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఆ క్రీమీ టేస్ట్ తగులుతున్నప్పుడు చాలా సూపర్గా ఉంది. ఇలాంటి మంచి ఐటమ్ని మాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మౌనిక ఫర్ యువర్ కాంప్లిమెంట్స్.